హాయ్, మొత్తానికి 10th క్లాస్ అయిపోయింది కదా. ఒక పెద్ద టెన్షన్ తీరిపోయింది. కానీ అసలు టెన్షన్ ఇప్పుడే మొదలైంది. అవును, లైఫ్లోనే చాలా పెద్ద, చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చింది. మన ఫ్యూచర్ని డిసైడ్ చేసే ఒక కీలకమైన అడుగు ఇది. ఇప్పుడు అందరి మైండ్లో ఇదే కన్ఫ్యూషన్ కదా. ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీనా, లేకపోతే కామర్సా, ఆర్ట్సా? ఫ్రెండ్స్ అందరూ ఒక గ్రూప్ తీసుకుంటున్నారు, మరి వాళ్లతో వెళ్ళిపోవాలా, లేదంటే ఇంట్లో అమ్మా నాన్న చెప్పింది వినాలా? ఇలాంటి ప్రశ్నలతో తలపట్టుకోవడం చాలా కామన్. చూడండి, ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకునే ఈ నిర్ణయం మన మొత్తం కెరియర్కి ఒక ఫౌండేషన్ లాంటిది. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడే పెద్ద తప్పు చేస్తారు. ఫ్రెండ్స్ ఏం తీసుకుంటే అదే తీసుకుంటారు, లేదా 10th లో వచ్చిన మార్కులను బట్టి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. కానీ అస్సలు అది కరెక్ట్ పద్ధతి కాదు. సరే, అయితే ముందుగా అందరూ ఎక్కువగా ఇష్టపడే పాపులర్ అయిన సైన్స్ గ్రూపుల గురించి వివరంగా చూద్దాం. అవే ఎంపీసీ ఇంకా బీపీసీ. ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సింపుల్గా చెప్పాలంటే ఎవరికైతే లెక్కలు చేయడం, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, లాజిక్గా ఆలోచించడం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందో వాళ్లకి ఇది బెస్ట్ ఆప్షన్. మీ థింకింగ్ లాజికల్గా ఉంటే ఎంపీసీ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎంపీసీ తీసుకుంటే ఎలాంటి అవకాశాలుంటాయో చూద్దాం. ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, సైన్స్ ఇలా చాలా దారులు ఓపెన్ అవుతాయి. ఈ రోజుల్లో మంచి డిమాండ్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్ ఇలా రకరకాల పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయొచ్చు. అయితే నాణానికి రెండు వైపులున్నట్టు దీనిలో కూడా ప్లస్సులు, మైనస్లు ఉన్నాయి. ప్లస్ ఏంటంటే మంచి జీతాలు, ఐటీ ఫీల్డ్లో సూపర్ డిమాండ్ ఉన్న జాబ్స్ వస్తాయి. మరి మైనస్ ఏంటంటే సబ్జెక్ట్లో కొంచెం టఫ్గా ఉంటాయి, ఇంకా కాంపిటీషన్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక బైపీసీ విషయానికి వద్దాం. అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. జీవశాస్త్రం అంటే మొక్కలు, జంతువుల గురించి చదవడం ఇష్టముండి డాక్టర్ అవ్వాలనే బలమైన కోరిక ఎవరికైతే ఉందో వాళ్లకిది పర్ఫెక్ట్ చాయిస్. చాలామంది బైపీసీ అంటే డాక్టర్ మాత్రమే అనుకుంటారు, కానీ అది నిజం కాదు. డాక్టర్తో పాటు ఫార్మసిస్ట్, సైంటిస్ట్, నర్స్ ఇలా ఎన్నో మంచి ఉద్యోగాలున్నాయి. అంతేకాదు అగ్రికల్చర్ అంటే వ్యవసాయ రంగంలో కూడా ఇప్పుడు చాలా మంచి అవకాశాలున్నాయి. డాక్టర్ వృత్తికి సమాజంలో ఎంత గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు. దానికి ఎప్పటికీ డిమాండ్ తగ్గదు. కానీ ఈ చదువు పూర్తి చేయడానికి చాలా ఏళ్లు పడుతుంది. ఇంకా చెప్పాలంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా. సరే, ఇప్పటిదాకా సైన్స్ గ్రూపుల గురించి చూశాం. ఇప్పుడు సైన్స్ కాకుండా బిజినెస్, క్రియేటివిటీ లాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ల కోసం ఉన్న కామర్స్, ఆర్ట్స్ గ్రూపుల గురించి తెలుసుకుందాం. కామర్సు అంటే వ్యాపారం, డబ్బు, ఫైనాన్స్, మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా నడుస్తుంది ఇలాంటి విషయాలపై ఆసక్తి ఉంటే ఇది మీకోసమే. ఇందులో అకౌంట్స్, ఎకనామిక్స్, బిజినెస్ స్టడీస్ లాంటివి మెయిన్ సబ్జెక్టులుగా ఉంటాయి. కామర్స్ చదివితే చార్టెడ్ అకౌంటెంట్ అంటే సీఏ అవ్వచ్చు, బ్యాంకుల్లో జాబ్ చేయొచ్చు, ఫైనాన్షియల్ అనలిస్ట్ అవ్వచ్చు. ఇవన్నీ చాలా మంచి కెరియర్స్. అంతేకాదు సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్లకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కామర్స్తో మంచి బిజినెస్ నాలెడ్జ్ వస్తుంది, ఫైనాన్స్ ఫీల్డ్లో కూడా మంచి అవకాశాలుంటాయి. కానీ ఇందులో సక్సెస్ అవ్వాలంటే చాలా వరకు సెల్ఫ్ స్టడీ చేయాలి. ముఖ్యంగా సీఏ లాంటి ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ చాలా అంటే చాలా టఫ్గా ఉంటాయి. ఇక ఆర్ట్స్. చాలామంది ఏమనుకుంటారంటే ఆర్ట్స్ తీసుకుంటే ఫ్యూచర్ ఉండదని. కానీ అది ఒక పెద్ద అపోహ మాత్రమే. నిజం చెప్పాలంటే క్రియేటివ్గా ఆలోచించే వాళ్ళకి, సమాజం గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఇదొక అద్భుతమైన ఫీల్డ్. హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ ఇలా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆర్ట్స్ చదివితే లాయర్, జర్నలిస్ట్ అవ్వచ్చు, సైకాలజిస్ట్ అవ్వచ్చు, ఇంకా గవర్నమెంట్ ఆఫీసర్గా కూడా సెటిల్ అవ్వచ్చు. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ లాంటి పెద్ద పెద్ద పరీక్షలు రాయాలనుకునే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఈ గ్రూప్లో ఉన్న ఒక మంచి విషయం ఏంటంటే మిగతా గ్రూపులతో పోలిస్తే స్ట్రెస్ కాస్త తక్కువగా ఉంటుంది. మన క్రియేటివిటీని చూపించుకోవడానికి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. కానీ ఇందులో ఉన్న కెరియర్ ఆప్షన్స్ గురించి చాలామందికి సరిగ్గా తెలియదు. ఇంకా సక్సెస్ అనేది ఎక్కువగా మన పర్సనల్ డ్రైవ్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పటిదాకా మనం చూసినవి ఇంటర్మీడియట్ గ్రూపులు. ఇవి కాకుండా చదువు పూర్తి కాగానే నేరుగా జాబ్ సంపాదించడానికి హెల్ప్ చేసే కొన్ని స్కిల్ బేస్డ్ కోర్సులు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. అందులో ముఖ్యమైనవి పాలిటెక్నిక్, ఐటీఐ. పాలిటెక్నిక్లో 3 ఏళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా చెయ్యొచ్చు. ఐటీఐలో అయితే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్ ఇలా ఏదైనా ఒక పనిలో స్పెషలైజ్ అవ్వచ్చు. వీటితో ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే వెంటనే ఉద్యోగం వస్తుంది.
కానీ కెరియర్లో ఇంకా పైకి వెళ్ళాలంటే మాత్రం ఆ తర్వాత కూడా చదువు కొనసాగించాల్సి ఉంటుంది. సరే, ఇన్ని ఆప్షన్స్ చూశాక ఇన్నింటిలో మనకి ఏది కరెక్ట్ అని కన్ఫ్యూజన్ రావడం సహజం. మరి మనకోసం సరైన దారిని ఎలా ఎంచుకోవాలి? దానికోసం ఒక సింపుల్ ఫ్రేమ్వర్క్ ఇప్పుడు చూద్దాం. ఎవరిని అడగక్కర్లేదు, మనల్ని మనం ఒక 3 సింపుల్ ప్రశ్నలు వేసుకుంటే చాలు. స్టెప్ 1, నాకు ఏ సబ్జెక్టులు చదవడం అంటే ఇష్టం, అంటే మన ఇంట్రెస్ట్ ఏంటి? స్టెప్ 2, ఫ్యూచర్లో నేను ఎలాంటి పని చేయాలనుకుంటున్నాను, అంటే మన గోల్ ఏంటి? ఇక స్టెప్ 3, నా గోల్ రీచ్ అవ్వడానికి నేను ఎంత కష్టపడటానికి రెడీగా ఉన్నాను, అంటే మన కమిట్మెంట్ ఏంటి? ఈ 3 ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పుకుంటే చాలు, మన దారి మనకే క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడున్న విషయం చాలా చాలా ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, సక్సెస్ అనేది మనం తీసుకునే గ్రూప్లో ఉండదు, మన హార్డ్ వర్క్లో, మన డెడికేషన్లో ఉంటుంది. ఏ ఫీల్డ్ ఎంచుకున్నా సరే మనస్సు పెట్టి కష్టపడితే ఎవరైనా సరే టాప్కి వెళ్ళొచ్చు. అందుకే ఎవరో ఏదో చెప్తున్నారని, ఫ్రెండ్స్ వెళ్తున్నారని గుడ్డిగా ఫాలో అవ్వకుండా మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ గోల్ ఏంటి, మీ కెపాసిటీ ఏంటి అని ఆలోచించి జాగ్రత్తగా ఒక నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీ ఫ్యూచర్ మీ చేతుల్లోనే ఉంది. ఆల్ ద బెస్ట్.